మహాభారతంలో భీష్మ పితామహుడి మరణానికి పునాది వేసిన ఆ స్త్రీ అంబ. ఒక చిన్న పొరపాటు, ఒకరి మొండితనం చివరకు భీష్ముడి పతనానికి ఎలా దారితీసింది? ఆ చిన్న పొరపాటు ఏమిటి? తన తమ్ముడైన విచిత్ర వీర్యుడి కోసం భీష్ముడు కాశీరాజు కుమార్తెలైన అంబా, అంబిక, అంబాలికలను స్వయంవరం నుండి బలవంతంగా తీసుకువస్తాడు. అయితే అంబ అప్పటికే సాల్వరాజుని ప్రేమిస్తున్నానని చెప్పడంతో భీష్ముడు ఆమెను గౌరవించి పంపేస్తాడు. కానీ మరొకరు తీసుకెళ్లిన స్త్రీని తాను స్వీకరించనని సాల్వరాజు ఆమెను తిరస్కరిస్తాడు. తిరిగి భీష్ముడి వద్దకు వస్తే విచిత్ర వీర్యుడు కూడా ఆమెను వద్దంటాడు. భీష్ముడు తన భీషణ ప్రతిజ్ఞ బ్రహ్మచర్యం వల్ల ఆమెను పెళ్లి చేసుకోలేనని చెబుతాడు. ఇరువైపులా న్యాయం జరగక తన జీవితం నాశనం అవడానికి భీష్ముడే కారణమని అంబ రగిలిపోతుంది. భీష్ముడిని చంపటమే లక్ష్యంగా శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు వచ్చే జన్మలో నువ్వు భీష్ముడి మరణానికి కారణమవుతావు అని వరం ఇస్తాడు. ఆ వరంతో అంబ మరుజన్మలో ద్రుపద మహారాజుకు శిఖండిగా జన్మిస్తుంది. పుట్టుకతో స్త్రీ అయినప్పటికీ తరువాత పురుషుడిగా మారుతుంది. అయితే భీష్ముడి అంతం ఎలా జరిగింది? కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడిని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు. అప్పుడు కృష్ణుడు శిఖండిని అర్జునుడి రథం ముందు నిలబెడతాడు. భీష్ముడికి ఆడవారిపై కానీ పూర్వం ఆడదిగా పుట్టిన వారిపై కానీ ఆయుధం పట్టనన్న ధర్మనియమం ఉంది. శిఖండి పూర్వజన్మలో అంబ అని భీష్ముడికి తెలుసు. అందుకే శిఖండిని చూడగానే భీష్ముడు తన విల్లుని క్రింద పడేశాడు. అదే సమయం కోసం ఎదురు చూస్తున్న అర్జునుడు శిఖండి చాటు నుండి భీష్ముడిపై బాణాల వర్షం కురిపించి అతడిని అంపశయ్యపై పడేశాడు. అంబ పగ శిఖండి రూపంలో భీష్ముడి నైతిక ధర్మాన్నే ఆయుధంగా మార్చుకుని ఆయన మరణానికి కారణమైంది. భీష్ముడు అంపశయ్యపైకి చేరాక కౌరవ సైన్యం బాధ్యత ద్రోణాచార్యుడి చేతికి వచ్చింది. కానీ తనను ఎవరూ ఓడించలేరని తెలిసిన ద్రోణుడు యుద్ధభూమిలో అకస్మాత్తుగా ఆయుధం ఎందుకు క్రిందకు పడేశాడు? ధర్మరాజు చెప్పిన ఒక్క అబద్ధం ద్రోణుడి మరణానికి ఎలా కారణమైంది? వచ్చే భాగంలో తెలుసుకుందాం.